తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కవులు, రచయితలు, సామాజిక శ్రోతలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి 126వ ఎపిసోడ్లోకి శ్రోతలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో మనం 4 సెగ్మెంట్లుగా నిర్వహించుకోబోతున్నాం. ఎప్పట్లాగే కవిత్వం, సినిమా రెండు కలగలిపినటువంటి ఒక కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఇది 126వ ఎపిసోడ్ అక్షరాల తెర. నేను వారాల ఆనందండి. ఇవాళ మొదటి సెగ్మెంట్ లో ఈ వారం కవితలు శీర్షికన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, వేమగంటి మురళి, రత్నాజీ నేలపురి, భీంపల్లి శ్రీకాంత్ గారి కవితల్ని నేను వినిపించబోతున్నాను. రెండవ సెగ్మెంట్ లో కవి ప్రముఖ శేషభట్ట రఘు గారి కవిత్వాన్ని మనం వినబోతున్నాం. రఘు గారు తన రానున్న కొత్త కవితా సంపుటి దిశాంతర స్వప్నంలోంచి కొన్ని కవితల్ని మనకు వినిపిస్తారు. తర్వాత అందుకున్నాను శీర్షికలో సుప్రసిద్ధ హిందీ దర్శకుడు, సంగీత దర్శకుడు, కవి, స్క్రీన్ ప్లే రచయిత విశాల్ భరద్వాజ్ రాసినటువంటి కవితా సంకలనం న్యూడ్ ను నేను మీకు పరిచయం చేయబోతున్నాను. న్యూడ్ కవితా సంకలనాన్ని అందుకున్నాను శీర్షికన ఇవాళ మీకు నేను. 4వ సెగ్మెంట్ లో భాగంగా ఆన్లైన్ ఫిల్మ్ క్లబ్, యవనిక ఆన్లైన్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ మంచి దర్శకుడు, తెలంగాణ వరంగల్ చెందినటువంటి తాలిబాన్ మాధవరావు ప్రముఖుడైనటువంటి దర్శకుడి గురించి మనం 4 మాటలు మాట్లాడుకోబోతున్నాం. ఆయన జీవితాల గురించి, ఆయన చేసిన సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇట్లా ఇవాళ అక్షరాల తెర 126వ ఎపిసోడ్ కి ప్రారంభం చేసుకోబోతాం. ఈ వారం చాలా ముఖ్యమైన వారం. ఎందుకంటే ఇవాళ ఈ వారం అంతా కూడా ఫెస్టివల్ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. తెలంగాణ మీద పూల పండుగ సాగుతూ ఉన్నది. రోజు సాయంకాలం అందమైన పువ్వుల్ని పేర్చి, బతుకమ్మల్ని పేర్చి ఆరుపేట అందమైన లోగిలలో ఆడపిల్లలందరూ, ఆడపడుచులందరూ, ఆంటీలందరూ, పెద్దవాళ్ళంతా బతుకమ్మ బంగారు బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ, ఆటలాడుతూ చాలా గొప్పగా ఆడపడుచుల పండుగ బతుకమ్మని నిర్వహిస్తున్నారు. ఈ వారం బతుకమ్మ ప్రారంభమైన తర్వాత రోజున సద్బతుకమ్మని నిర్వహిస్తారు. బతుకమ్మ బుధవారం ఉదయిస్తారు. ఆ రోజు పూర్తిగా బతుకమ్మకు సంబంధించినటువంటి సంబరం చివరి అంకానికి చేరుకుంటుంది. బతుకమ్మ పండుగకి సోదరి మనందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇదే వారం చివరిలో మనం దసరా ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. దసరా అంటేనే చాలా పెద్ద పండుగ. తెలుగు వారికి కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా మొత్తం దేశం అంతా కూడా దాదాపు దసరాని విజయవంతంగా నిర్వహిస్తుంటారు. కర్ణాటకలో అద్భుతంగా చేస్తారు. ఇట్లా ఈ వారం ఒక ఫెస్టివల్ సీజన్, ఒక ఫెస్టివల్ వీక్ గా ఉంది. ఫెస్టివల్ వీక్ లో ఇవాళ మనం మన అక్షరాల తెర కార్యక్రమంతో ఈ వారాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమానికి వచ్చి వింటున్నటువంటి శ్రోతలందరికీ మళ్ళీ 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 నేను బతుకమ్మ, దసరా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇవాళ మొట్టమొదటి అంకం, ద ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ టుడేస్ అక్షరాల తెర, ఇవాళ మొదటి అంకం ఈ వారం కవితల శీర్షికన మనం కొన్ని కవితలను వినిపించబోతున్నాను. ఈ వారంలో నేను చూసి, నేను చదివి, నాకు నచ్చి, నేను మా శ్రోతలకు వినిపించాలనిపించినటువంటి కొన్ని కవితల్ని వినిపించబోతున్నాను. దానిలో మొట్టమొదటి కవిత శీర్షిక వేడుక. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు రాశారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సుప్రసిద్ధ కవి, రచయిత. ఆయన రాసిన కవితని ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో వినిపించబోతున్నాను. కవిత శీర్షిక వేడుక. ఒక రోజు వస్తుంది, ఎవరు పట్టించుకుని తంగెడు పూలు తలల మీద ఊరేగుతాయి. ఒక రోజు వస్తుంది,
ఎవరూ పట్టించుకోని తంగెడు పూలు తలల మీద ఊరేగుతాయి. తమ్మలి బాజా ఇంటింటి సౌభాగ్యాలు బయలెల్లకిస్తే బజార్లకు కొత్తకల. తమ్మలి బాజా ఇంటింటి సౌభాగ్యాలు బయలెల్ల తీస్తే బజార్లకు కొత్తకల. ఒక గడి వస్తుంది, నడిచి నేలకు అడిగి నమస్కరించే గడియ. ఒక గడి వస్తుంది, నడిచి నేలకు అడిగి నమస్కరించే గడియ. అగరత్తుల పరిమళాల నడుమ అనురాగాలు రాగమందుకుంటాయి. ఎవరాపగలరు? పొంగుతున్న ఏరడ్డగలదా? పొంగుతున్న ఏరడ్డగలదా? ఉప్పొంగుతున్న అన్నా చెల్లెళ్ళ కన్నీళ్ళ ముందు ఏరెంత? పొంగుతున్న ఏరడ్డగలదా? ఉప్పొంగుతున్న అన్నా చెల్లెళ్ళ కన్నీళ్ళ ముందు ఏరెంత? ఇంటి కలే వేరు, ఆడబిడ్డ అడిగితే ఇంటి కలే వేరు. వెన్నెల గుర్తుంచుకో చెల్లెలా, వెన్నెల గుర్తుంచుకో చెల్లెలా. కాపురం ఈదే వాళ్ళ ముందు కలకలెంత, కాపురం ఈదే వాళ్ళ ముందు కలకలెంత. ఒక జామ వస్తుంది, చీకటి తెరల్లో కంచె చుట్టూ కలదిరిగే తొలిజాము. చీకటి తెరల్లో కంచె చుట్టూ కలదిరిగే తొలిజాము. ఒంటి మీద రంగులన్నీ ఒలిచి ఇస్తుంది చెట్టు. పూల తట్ట వెంటబడి నడిచొస్తుంది పొద్దు, పూల తట్ట వెంటబడి నడిచొస్తుంది పొద్దు. ఒప్పుకోరు గాని పువ్వు వెనుక పువ్వు తాంబాలంలో శిఖరం పేర్చే జానపద స్త్రీల చేతుల్లో ఏవి కల? ఒప్పుకోరు గాని పువ్వు వెనుక పువ్వు తాంబాలంలో శిఖరం పేర్చే జానపద స్త్రీల చేతుల్లో ఏవి కల? ఒక వేడుకొస్తుంది, ముచ్చట్లు ముచ్చట్లు సాగే ఆత్మల మురిపెం. అడుగుల కదలిక, పెదవుల కదలిక, చేతుల కదలిక. ఆకాశం మెరువది పూట, ఆకాశం మెరువది పూట. మూడు బాటల కూడలి మెరుస్తుంది. చుక్కలు ఆడవస్తాయి, చుక్కలు ఆడవస్తాయి. సూర్యుడిని తోసుకుని చంద్రుడు చూడొస్తాడు. ఒక వేడుకొస్తుంది, ముచ్చట్లుగా సాగే ఆత్మల మురిపం. అడుగుల కదలిక, పెదవుల కదలిక, చేతుల కదలిక. ఆకాశం మెరువది పూట, మూడు బాటల కూడలి మెరుస్తుంది. చుక్కలు ఆడొస్తాయి. సూర్యుడిని తోసుకొని చంద్రుడు చూడవస్తాడు. ఒకానొక వాయిద్యం వస్తుంది, కళ్ళని కట్ట కోసం. పూల శిఖరాలు వచ్చి చెరువును అలంకరిస్తాయి. పూల శిఖరాలు వచ్చి చెరువును అలంకరిస్తాయి. వాయినాలొక శోభ, పాటలదొక శోభ. వాయినాలొక శోభ, పాటలదొక శోభ. మట్టికి, చెట్టుకు, చెరువుకు, ఊరుకు, ఊరుకు, బతుకు ఎప్పటి బంధం. మట్టికి, చెట్టుకు, చెరువుకు, ఊరుకు, పూలకు, బతుకు ఎప్పటి బంధం. మనిషి పుట్టినప్పటిది, మనసు మురిసినప్పటిది. చింతిళ్లకు చెల్లెలా, చింతిళ్లకు చెల్లెలా. ప్రేమ గురుతులే పూలు, భ్రమల వేడుకే బతుకు. ఎప్పటి బంధం. మనిషి పుట్టినప్పటిది, మనసు పుట్టినప్పటిది. చింతిల్చకు చెల్లెలా, ప్రేమ గురుతులే పూలు, ప్రేమ గురుతులే పూలు. భ్రమల వేడుకే బతుకు, భ్రమల వేడుకే బతుకు. చాలా మంచి కవిత అండి. బతుకమ్మ పూల పండుగ సందర్భంగా నందిని గిరిధారెడ్డి గారు రాసిన మంచి కవితను మా శ్రోతలందరికీ వినిపించే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మనం అక్షరాల కార్యక్రమంలో భాగంగా కవిత కోసం మనం వెళ్తున్నాం. రెండవ కవితను ఒక చిన్న బ్రేక్, చిన్న విరామం తీసుకున్నామండి. అక్షరాలత కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ అక్షరాలత కార్యక్రమం ఈ కవితల శీర్షిక కింద నేను మీకు వినిపించబోయే రెండవ కవిత శీర్షిక కవోష్ణం. వేముగంట మురళి గారు రాశారు. శీర్షిక బతుకు పందిరికి అల్లుకున్న తీగలాగా నేను నా నీడ. బతుకు పందిరికి అల్లుకున్న తీగలాగా నేను నా నీడ. ఏదో పేరు తెలియని పక్షి ఈకలా రాలిపోతున్న గతాలు, ఏదో పక్షి ఈకలా రాలిపోతున్న గతాలు.
గుంపులో వినబడని వాక్యంలా గడబిడ చేస్తున్న పద సంపదలో లోపట చేయి పట్టుకుని రుచూపు నన్ను వాగుల వెంబడి నడిపిస్తున్న వదులొదులు వీస్తున్న గాలికి వనికే చిగురు మీద వాలిన నీటి ముత్యంలా నేను నా భావన. బతుకు పందిరికి అల్లుకున్న తీగలాగా నేను నా నీడ. ఏదో పేరు తెలియని పక్షి ఈకలా రాలిపోతున్న గతాలు. గుంపులో వినబడని వాక్యంలా గడబిడ చేస్తున్న పద సంపదలో లోపట చేయి పట్టుకుని రుతుచూపు నన్ను ఆగుల వెంబడి నడిపిస్తున్న వదులొదులు వీస్తున్న గాలికి వనికే చిగురు చల్లా నేను నా భావన. దాటలేని వలయాల కావాల, దాటలేని వలయ కావాల. వెలుగు పొగతో తొబ్బ మెరుస్తూ కనబడుతుంది. నడవలేని పాదం బుద్ధిలో ముద్దుమారిపోతుంది. నడవలేని పాదం బుద్ధిలో ముద్దుమారిపోతుంది. పూరించని గడి లాంటి ఒంటరి డబ్బాలో నేను నా ఆత్మీయ ప్రతిబింబమే మిగిలిపోతాను. పూరించలేని గడి లాంటి ఒంటరి డబ్బాలో నేను నా ఆత్మీయ ప్రతిబింబమే మిగిలిపోతాను. అప్పుడప్పుడు ఎక్కడ మనసు పట్టు తప్పుతుందోనని చుట్టూ కవిత్వ కంచెను అల్లుకుంటాను. చిందరవందరైన ఊహల్ని మళ్ళీ పేర్చే ప్రయత్నం చేస్తుంది. వర్తమానం. అన్ని రంగులు ఒకే దేహంలో కరిగిపోయిన తర్వాత కొత్త కావడి మోస్తున్న కాలం భుజాల మీద దుఃఖాన్ని వెలిగిస్తుంది. అన్ని రంగులు ఒకే దేహంలో కరిగిపోయిన తర్వాత కొత్త కావడి మోస్తున్న కాలం భుజాల మీద దుఃఖాన్ని వెలిగిస్తుంది. శూన్యంలో గమనాన్ని వెతికే కళ్ళు రెప్పలతో యుద్ధం చేస్తూ నన్ను గాఢ నిద్రలోకి చెప్తాయి. కాట కలిసే కన్నీరు గుట్లు పెదవులకు నిశ్శబ్ద తడిని. శూన్యంలో గమనాన్ని వెతికే కళ్ళు రెప్పలతో యుద్ధం చేస్తూ నన్ను గాఢ నిద్రలోంచి చెప్తాయి. కాట కలిసే కన్నీరు గుట్లు పెదవులకు నిశ్శబ్ద తడిని అదుతాయి. క్షణందనమై గుండెలోని ఆర్తిని కైచిప్పతో గీకేస్తుంది. ఎన్ని చేతుల్ని అతుక్కున్నా బాధలోతు అందదు. పట్టు చిక్కని లోకం ముఖ కవలికలు సగవెట్టుకున్న సుఖాన్ని ఆయింత మింగేస్తాయి. బాధలోతు అందదు. పట్టు చిక్కని లోకం ముఖ కవలికలు సగవెట్టుకున్న సుఖాన్ని ఆయింత మింగేస్తాయి. నదిపొంటి పేరుకుపోయిన ఇసుకల అన్ని జ్ఞాపకాలు పొడిపొడిగా రాలిపోతాయి. నదిపొంటి పేరుకుపోయిన ఇసుకల అన్ని జ్ఞాపకాలు పొడిగా రాలిపోతాయి. నేను నా నీడ కవోష్ణ ఉదయం కోసం వెతుకులాట మొదలవుతుంది. నదిపొంటి పేరుకుపోయిన ఇసుకల అన్ని జ్ఞాపకాలు పొడిపొడిగా రాలిపోతాయి. నేను నా నీడ కవోష్ వెతుకులాట మొదలవుతుంది. కవోష్ణ శీర్షికన వేమగంటి మురళి గారి కవిత విన్నాం. చాలా మంచి వెతుకులాట మొదలవుతుంది అంటూ కవిత్వాన్ని ముగించారు. నిజంగా కవోష్ణుడు ఉదయం కోసం వెతుకులాట తప్పకుండా మొదలవుతుంది, వెతుకులాట కొనసాగుతుంది కూడా. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పోయాన్ని మేము మా అక్షరాల శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు అక్షరార్థ కార్యక్రమంలోని మొట్టమొదటి అంకమైనటువంటి ఈ వారం కవిత శీర్షికన నేను మీకు వినిపించబోయే 3వ కవిత శీర్షిక బస్ స్టాండ్. రత్నాజీ నేలపురి గారు రాశారు. రత్నాజీ నేలపురి గారు రాసిన బస్ స్టాండ్ కవితను ఇప్పుడు మనం విందాం. ఓ తీరిక సాయంత్రం వేళ అలా బస్ స్టాండ్ దాకా వెళ్ళొచ్చాను. అనుకోకుండా పుస్తకాల రెక్కల పిల్లలతో గింజల కోసం వాడిన పక్షుల గుంపు రెపరెపలాడుతున్నట్టుంది. ఓ తీరిక సాయంత్రం వేళ అలా బస్ స్టాండ్ దాకా వెళ్ళొచ్చాను అనుకోకుండా. పుస్తకాల రెక్కల పిల్లలతో గింజల కోసం వాడిన పక్షుల గుంపు రెపరెపలాడుతున్నట్టుంది. ఇంటికెళ్ళాలని తొందర. కొన్ని చిరపకళ్ళు అటూ ఇటూ కదులుతున్నాయి. నడుముకు తాడేసి వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగాడే కబ్బలాగా కొందరు. ఇంటికెళ్ళాలనే తొందర. కొన్ని చిరపకళ్ళు అటూ ఇటూ కదులుతున్నాయి.
నడుముకు తాడేసి వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగాడే కవ్వంలాగా కొందరు. ఎదురుగా కూర్చున్న మందార ముఖాల్ని తన హృదయంలో చెక్కుకునే కవిశిల్పి ఊహ తన్మయాలు ఇంకొన్ని. గాల్లో గిరికీలు కొట్టే తుంటరి తేనెటీగల పోజులు కొన్ని. గాల్లోకి గిరికీలు కొట్టే తుంటరి తేనెటీగల పోజులు కొన్ని. అరువు కరుపుల అల్లరి చేసే బురక పిట్టలతో ఉరకలేసే అదొక యవ్వన జల సరస్సులా ఉంది. అరుపు కరుపుల అల్లరి చేసే బురక పిట్టలతో ఉరకలేసే అదొక యవ్వన జల సరస్సులా ఉంది. అతడి తడి పాదాలలో నన్ను చూసుకోవాలని కాబోడు. అతడి తడి పాదాలలో నన్ను చూసుకోవాలని కాబోడు. అప్పటి వరకు నా వైపు జాలిగా చూసిన అప్పటి వరకు నా వైపు జాలిగా చూసిన నా మనసు షాంపెన్లా పొంగి వాళ్ళ మధ్యలో వెళ్ళింది. అప్పటి వరకు నా వైపు జాలిగా చూసిన నా మనసు షాంపెన్లా వాళ్ళ మధ్యలోకి తన్నుకెళ్ళింది. మళ్ళీ ఆ పాత రోజుల్లో తడిసిపోవడానికి అన్నట్టు నేను పోగొట్టుకున్న ఆ వయస్సు వాళ్ళ మధ్య దొరికిందో లేదో. నేను పోగొట్టుకున్న ఆ వయస్సు వాళ్ళ మధ్య దొరికిందో లేదో. హఠాత్ పరిణామం. అగంతకుడిలా బస్సు ఇలా వచ్చి అలా మూటగట్టుకు ఎగరేసుకుపోయింది. హఠాత్ పరిణామం. అగంతకుడిలా బస్సు ఇలా వచ్చి అలా మూటగట్టుకు ఎగరేసుకుపోయింది. బిలబిలమంటూ ఓ ప్రవాహం ఏదో బస్సు తలుపు కిటికీల్లోంచి వెళ్ళగానే బిలబిలమంటూ ఓ ప్రవాహం ఏదో బస్సు తలుపు కిటికీల్లోంచి వెళ్ళగానే ఎండిపోయిన చెరువు ఆ బస్ స్టాండ్ ఎండిపోయిన చెరువులా ఆ బస్ స్టాండ్ వెనక్కి రాలేక నేను. రత్నాజీ నేలపూరి గారు బస్ స్టాండ్ కవిత మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించినందుకు రత్నాజీ గారికి ధన్యవాదాలు. ఒక బస్ స్టాండ్ నేపథ్యంలో తన గతాన్ని ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంలో మంచి పోయం రాశారు. థ్యాంక్ యూ అండి. ఎండిపోయిన చేరువుల బస్ స్టాండ్ వెనక్కు రాలేక నేను. చాలా మంచి కవిత అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రత్నాజీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక వాళ్ళకి ఈ వారం కవిత శీర్షికలో మనం 4వ కవిత వినబోతున్నాం. 4వ కవిత వినే ముందు ఒక చిన్న విరామం. అక్షరాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ వారం కవిత శీర్షికలో నేను మీకు వినిపించబోయే 4వ కవిత శీర్షిక మౌనంగానే. మౌనంగానే కవితను రాసింది డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు. శీర్షిక మౌనంగానే. అక్షరాలు మౌనంగా ఉంటూనే పదాలతో సంభాషిస్తుంటాయి. అక్షరాలు మౌనంగా ఉంటూనే పదాలతో సంభాషిస్తుంటాయి. పదాలు వాక్యాలతో జోడీ కట్టి కవితా తోరణాన్ని అల్లుతుంటాయి. పదాలు వాక్యాలతో జోడీ కట్టి కవితా తోరణాన్ని అల్లుతుంటాయి. లోపలి అనంత సంవేదనను అంతర్లీనంగా ఆవహించుకుంటూ వసంతాలను పూజించాలని బంగారు కలలు కంటుంటాయి. లోపలి అనంత సంవేదనను ఆవహించుకుంటూ వసంతాలను పూజించాలని బంగారు కలలు కంటుంటాయి. అక్షరాలు పసిపాపలేమీ కావు. అక్షరాలు పసిపాపలేమీ కావు. అనంత భావాలను అద్భుత కళాఖండాలు. అనంత జగత్తులో విరిసే ఆలోచన సాగరాలు. అక్షరాలు పసిపాపలేమీ కావు. అనంత భావాలను అద్భుత కళాఖండాలు. అనంత జగత్తులో విరిసే ఆలోచనల సాగరాలు. ఎదలోతుల్లోని అలజడులను తట్టి లేపే ఆగ్రహావేశాలు. నిరంతరం సమాజాన్ని పహారాకాసే నక్షత్రాలు. నిరంతరం సమాజాన్ని పహారాకాసే నక్షత్రాలు. అక్షరాలు నిండుకుండగా ఉంటూనే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలవుతుంటాయి. అక్షరాలు నిండుకుండగా ఉంటూనే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలవుతుంటాయి. నిర్భయంగా కాపు కాస్తూనే నిజాలను నిగ్గదీసే అగ్నిపర్వతాలు అవుతుంటాయి. నిర్భయంగా కాపు కాస్తూనే నిజాలను నిగ్గతీసే అగ్ని పర్వతాలు అవుతుంటాయి. ఎప్పుడో ఒకసారి అలా విరజిమ్మి నగిలిస్తుంటాయి.
ఎప్పుడో ఒకసారి లావాలా వేసి విస్ఫోటనాన్ని రగిలిస్తుంటాయి. ఆ అక్షరాలు మౌనంగా ఉంటాయి అనుకుంటాం. అక్షరాలు మౌనంగా ఉంటాయి అనుకుంటాం. వేదనతో, ఆవేదనతో, ఆక్రందనలతో అట్టుడిగిపోతూనే నిజస్వరూపాన్ని దశావతారాల్లా చాటుకుంటూ ఉంటాయి. అక్షరాలు మౌనంగా ఉంటాయనుకుంటాం. వేదనతో, ఆవేదనతో, ఆక్రందనలతో అట్టుడిగిపోతూనే నిజస్వరూపాన్ని దశావతారాల్లా చాటుతూనే ఉంటాయి. అదును కోసం ఎదురు చూస్తూనే ఏగ కళ్ళ చూపులై వాలుతుంటాయి. అదును కోసం ఎదురు చూస్తూనే డేగ కళ్ళ చూపులై వాలుతుంటాయి. అవును, అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు. అవును, అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు. రేపటి కోసం ప్రశ్నించే గొంతుకలై వేయి కళ్ళతో వేచి చూస్తుంటాయి. రేపటి కోసం ప్రశ్నించే గొంతుకలై వేయి కళ్ళతో వేచి చూస్తుంటాయి. ఉదయించే వేకువ కిరణాలై మరో లోకం కోసం కలగంటుంటాయి. ఉదయించే వేకువ కిరణాలై మరో లోకం కోసం కలగంటుంటాయి. అవును, అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు. అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన మౌనంగానే కవిత. అవును, అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు. అక్షరాలే కాదు, కవులు మౌనంగా ఏమీ ఉండరు. కవులు మౌనంగా ఏమీ ఉండరు. సమాజాన్ని గురించి, సమస్యల గురించి, వేదనల గురించి, ఆక్రోశాల గురించి, ఆవేదనల గురించి కవులు ఎప్పుడూ మౌనంగా ఉండరు. తమల్ని తను ఆలోచిస్తూనే, తమల్ని తాము నిర్మిస్తూనే ఒక అద్భుతమైన సంతరిస్తారు. అట్లాంటి సమాజానికి అనేక విషయాల పట్ల ఒక అవగాహన కల్పించే ఒక అద్భుతమైన కళాత్మక రూపమైన కవితని రాసుకుంటున్నారు. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి. అవును, మీరు అన్నట్టుగా అక్షరాలు మౌనంగా ఏమీ ఉండవు. నేను అన్నట్టుగా కవులు కూడా మౌనంగా ఉండవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్లా ఇవాళ అక్షరాల కార్యక్రమంలో మొట్టమొదటి సెగ్మెంట్ ఈ వారం కవితలు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తిన్న తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ లో మనం వెళ్దాం. సెగ్మెంట్ లో మనం కవి సమయం శీర్షికన ప్రముఖ కవి శేషపట్టి కవిత్వాన్ని మనం వినబోతాం. చిన్న విరామం తీసుకుందామండి, ఒక స్మాల్ బ్రేక్. తెలుగువారి ఆత్మీయ వారధి. వర్తమాన రాజకీయ సామాజిక వార్తలపై నిష్పక్షపాతంగా చేసే విశ్లేషణ న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం మీ టోరీలో ప్రతి సోమవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 9:30 నుండి 10:30 వరకు వినండి, పాల్గొనండి. మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండవ సెగ్మెంట్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కవి సమయం శీర్షికన ప్రముఖ కవి శేషపట్టారావు గారి కవిత్వాన్ని మనం వినబోతున్నాం. శేషపట్టారావు గారు పుట్టి పెరిగింది ఖమ్మంలో. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక బహుళ జాతి సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు తను 7 కవితా సంపుటాలు వెలువరించారు. ఒక వ్యాస సంకలనాన్ని అచ్చేస్తారు. గుంటూరు శేషశర్మ గారికి శేషపట్టారావు గారు ప్రియమైన శిష్యుడు. ఆయన రాసినటువంటి కొత్త కవితలు తన రానున్న కవితా సంపుటి దిశాంతర స్వప్నం నుంచి ఇవాళ అగ్రాంతర కార్యక్రమ శ్రోతలందరికీ శేషపట్టారావు గారు ప్రత్యేకంగా తమ కవితలు వినిపించబోతున్నారు. తను రాసి అతి త్వరలో వెలుగు చూడబోతున్నారు దిశాంతర స్వప్నంలోని కవితల్ని ఇప్పుడు మాకు వినిపించబోతున్నారు. శేషపట్టారావు గారు, థ్యాంక్ యూ అండి. మీరు మాకు మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. పోయట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్ రావు గారు తమ స్వీయ గొంతుకతో తమ కవితాన్ని వినిపిస్తారు. రావు గారు, మీ కవిత్వం. ఏ మనిషి తలపు అలికిడికైనా ఒకేలా గుప్పుమంటాయి దయా పారిజాతాలు పూచే నీ కంటి కొమ్మలు, ఇంకిన కలల్ని ఒలిచి తెచ్చే భూమి బొమ్మలు, సదా నీ నీటి మడుగులో ఇదే చేప పిల్లను కదా, ఉదయాలనే శ్వేత సముద్రాలు పులిమే పరాకు పొరల్ని పెరుగు వెన్నెలా చిలికి తింటా, ఒక లిప్తలో స్ఖలించే కాలాన్ని సంజీవనిలా నాటుకుంటా,
తుమ్మిద పారేసుకున్న పరాగం వంటి ఖనిజాన్ని, విరిగిన ఆత్మచర్యల పరిభాషను అప్రకటిత ఆస్తుల్లా దాచుకుంటా, చితికిన నా జ్వలనాల తడిలో నిన్ను లవంగి నూనెలా చేర్చుకుంటా. ఇవిగో అల్లం మురబ్బాల్లాంటి పొగరు రవ్వలు నీ పడవ కళ్లలో గవ్వల్లా ఏరి తెచ్చా. ఇవాళ నా లేఖనాల మేడల నిండా తెల్ల పొగల మాలలు విసిరా. రాయటం అంటే మోకాలి నొప్పితో నడిచేవాడు ఊతకర్ర తోడెడిగినట్టు మనిషి రభసతో కవిత కుంటాలంటాడొక మిత్రుడు. ఎందుకో అది నాకు అతగదు. రాయటం అంటే నిన్న పంచలేక దాచుకున్న వాక్యాల విపినాల నుంచి అవశిష్ట పరిమళమేదో రాల్చి ఇవ్వడం, వేలి కొనల మీద గాలాడని మాటల్ని వేడి మొక్కజొన్న పొత్తుల్లా ఊది ఇవ్వటం, మాయావికాయం ఎగరేసి వింటున్న నిర్జన హృదయాల పురిటి ఒత్తిళ్లను, సబ్బుబిళ్లల్లాంటి సమయాల చప్పుళ్లను గుర్తొచ్చేలా గిచ్చటం. రాయటం అంటే అల్లుకున్న వృత్తాలు తప్ప మరేదీ వినబడని గరగరల రవ్వల్ని చెవుల అంచుల్లో దోపి వెళ్లటం, లేదా పొదుపు పథకాల్లాంటి కలల్ని గరుకుదారాలు చేసి ఊగటం. అందుకే సఖా మరేదీ వినపడదు రాస్తున్నప్పుడు. అవసరం లేని రభసలన్నీ పాయసంలో పోపు వంటివి. వర్తకం. ఏ జ్ఞానకాంతిని దోచి ఇవ్వని ఈ బైరాగి రాత్రి బలాదూరు గాలిని పచ్చిగింజల్లా నవ్వులుతోంది. మురికి తల్పం మీద తలుకు మరకల్లా తారకలు నభోమండలానికి పూలకట్లేవో కట్టినట్టున్నాయి. ఏ వింతపురే దాచిన బురుగు జిగురులో హృదయాలు ఉన్ని దారాల్లా సోలుతున్నాయి కలవాలిన కల్పనలు. ఇవాళ రజనీగంధాలు పూచే ఋతులో నిద్ర పొరలు చిదిరాకే తెలిసింది నడిరాత్రులు లోకం మీద మోపబడ్డ రాతి వర్తకాలని, ఖరారైన కలల్ని మోసి తెచ్చే కొత్త పుస్తకాలని. ఇక బొంత వంటి ఇరుకు గొంతుతో నాకేం పని, ఉత్త కిర్రునవ్వుల పరవశాన్ని, ప్రశ్నార్థకాల్లా నిల్చున్న పిల్లల చెవులతో వింటున్న ఈ పెలుసుగవ్వల సమయాన్ని. ధాతువు. జీవితం చేసిన నానా రకాల పాపాల్లో కాలానికి వాటా ఇచ్చే న్యాయం నాది. ఒక బాధకు కన్నీళ్లు, మరో బాధకు గ్లిజరన్ నీళ్లు రాల్చలేను. దొంగ కళ్ళు విడిదింటికి వెళ్లినట్టు ఉండలేను. ఏ ఆక్రందన వెనకైనా ఒక గుణపాలమున పొంచి ఉంటుందని, ప్రతి నిరాసక్త ధూర్తతను చూర్ణం చేసి ఊదుతుందని ఎదురుపడిన పరివేదనే చెబుతుంది ఎవరికైనా. అప్పుడు నిక్షిప్త దూరాల ఉయ్యాల మీద శకలాన్నయి ఊగలేను. ఎవడి ఏడుపైనా ఒకే రంగులో ఉంటుందిలెమ్మని సర్దుకోను. మనిషి శిలనో మైనం పొరనో కాలేనివాణ్ణి. బరువాపలేని లోపెదవి శాపాలతో బురదగదిలా ఉండలేను. ఒకడి నవ్వులో తీగలుగా సాగటం, ఒకడి దుఃఖాలలో లోహాలుగా కరగటం, ఇది తెలిసిన సహధాతువును కదా. గస్తీ తిరుగుతున్న ముఖబంధాల మధ్య సుఖచింతన చిమ్మినట్టు ఉండలేను. బాధలో ఎవడైనా ఒక రహస్య సముద్రాన్ని చిత్తరువు చేసి విసిరినట్టుంటాడు. వాడి ఉప్పునీటి లోకంలోకి మేఘంలా పోవటమే మనం చేయవలసింది. అది నువ్వే. నీ మటుకు నీకు కాలం ఒక గడుసు పట్టిక. దాన్ని నువ్వు పగళ్లుగా, రాత్రులుగా, నెలలుగా, నిమిషాలుగా విడగొడతావు. చిరచింతనలో తడిసి పరమయోగి దృక్కుల్లో తేలుతున్న ధూళికణికలా ఉంటావు. ఊరించే మోహాలు చెవిలో తూరిన గడ్డి పురుగులని అంటావు. నిన్నటి వరకు మాయాగుర్రం మీద ఎగిరి చలికి వణికే తారకను దంతంతో కొరికినట్టు, నీ మానవ భారాల్ని అక్కడే ఉండచుట్టి వదిలినట్టు ఎన్నెన్నో భ్రమల్ని మాలకట్టి దాచావు. బహుశా అసాధ్యాలను అబద్ధం చేసే సుసంపన్న కలనే కన్నావు. ఇవాళ జీరగా వదిలాయి చిక్కుముడిలో కాలునిన తుమ్మెద వంటి భారాలు. ఏది మెరుపు ఏది మరకో తెలుసుకున్నాయి తెమ్మెర కుదిపిన కాలాలు. సాఫల్యం. కవిత రాసేందుకు వస్తువును వెతకటం, కలను మొలిపించే విత్తనాన్ని వెతకటం వంటిది. కవి సందర్భాలు ఉచ్ఛ్వాసలో బతికి ఉంటే చాలు ఎన్ని ఇబ్బందుల దిబ్బలున్నా కవితలు కొత్త గరికలై ఉపికి వస్తాయి. లోలోపలి క్షారాలకు స్నానం పోసి తునకలైన ఉపమలు ధాతువులై అతుకుతాయి. అప్పుడు ఏం రాయాలో వడగాలులో ఎండిన పువ్వుల్ని అడగకు.
మడుగులో తలముంచి కొంగ చేపల్ని వెతికినట్టు మెరిసే తడివెన్నెల గొడుగుల కోసం దారంతా వెతకకు. నువ్వు రాస్తున్నప్పుడు ఆకాశం వాలుకొండ అంచుల్లో వర్షించే దృశ్యాన్నేదో రాల్చినట్టుండాలి. అప్పుడే పుష్పించిన నీ వాక్యాన్ని లోకం ఒక లేగ దూడ జననంతో పోల్చుకుని మురవాలి. ఒక వింత విభ్రమలో తడిసి కవిత్వ ప్రేమికుడెవరో నీ మునివేళ్ల అంచుల్ని నిమరడమే కుదిరిన నీ కవితకు సాఫల్యం. సుగంధం. విసుగుకొక సుగంధం అదిమి ఆమె పిల్లల్ని లేపుతుంది. ఆ పిలుపొక ప్రభాత రాగంలా గదుల్లో మోగుతుంది. ప్రేమ పొగలు పులిమిన ఆమె కోపాల గవ్వలు చేతిగాజుల్లా గలగల్లాడతాయి. అన్నీ అమర్చి ఇచ్చే చేతుల్లో చిరాకు తరగలు ఇడ్లీ పొగల్లా ఆవిరవుతాయి. ఒక ఆశామయ ఆకాశం లాంటి ఉదయానికి, పిల్లల చిన్న కలల పవనం వంటి ఉదయానికి, కనీసం అరకప్పు టీ కాసలేని నా తొలిపొద్దు బద్ధకానికి తన చిరునవ్వు వెండి తెడ్డు అద్దిన పడవవుతుంది. కలల పునాది ఉన్న ఏ ఇంటికైనా ఒక బోధి చెట్టు వంటి నీడ కావాలి. ఒక పారిజాత పుష్పం వంటి ప్రేమ కావాలి. ఒక పులకిత శకలం వంటి హృదయం కావాలి. నాకు తను శుచిగా తడిపి ఉంపిన ఉదయం కావాలి. నడవటం. ఉదయాన్నే నడవటం అంటే అపరిచిత ఏకాంతాలు తచ్చాడే లేత ఎండల ఉపవనాల్లో బాతులా తొంగి చూడటం. గసపెట్టే నిశ్శబ్దాల గరికల్ని పెదవుల పుల్లలతో ఊడ్చడం. ఒక జాజ్వల్యమాన రాత్రి ఒలిచి ఇచ్చిన పులికళ్ల వంటి పంక్తుల్ని పతంగుల్లా ఎగరయ్యటం. అడవి పువ్వుల్లాంటి ఘడియలతో ఆగివీచే గాలికి కెంపులద్దటం. ఉదయాన్నే నడవటం అంటే నిన్న మోసిన ఇనప పొరల్ని పూడ్చేసి కొత్త అంతరిక్షాలు విత్తటం. విలాస వస్తువనుకునే కవిగుండెను తీగబంతిలా చుట్టటం. ఈ కలువలిలా పూస్తూనే ఉంటాయి. కవులు పెదవుల చెరువుల్లో పూచే కలువలని విన్నప్పుడు వాడి అడుగుల్లో పన్నీటి తుంపరలు, మాటల్లో కస్తూరి తెమ్మెరలు కావాలని అడిగాను. కవి కళ్ళు కలల్ని గురిచూసి విసిరే పువ్వులని విన్నప్పుడు మరువం ఉండేదో వాడి గుండెల్లో ఉండాలని వెతికాను. ఏ ధూర్తుడి నోరు కారం పూసిన కాకర పొరలా పొగులుతుందో, చేదు అద్దిన చెరుకు ముద్దయి చెదురుతుందో వాడిని కవికమ్మని వేడుకుంటా. సౌగంధిక సౌరభాల పొగలు తెమ్మని కోరుకుంటా. భూమికి పూరెక్కలిచ్చాక కోపాలు తెలిమంచు ఎండలు. తమ్ముడు ఎవడి కలంలో ప్రేమ చెమ్మలు చలువ పొరలై ఇంకలేదో వాడి కలలు సీసాలో వాడిన పూల కొమ్మలు. ఒక ఉన్మత్త వాక్యం కోసం కులీన పగవంటి తనువుతో బతికేవాణ్ణి. రాత్రిందివాల గుహల్లో నానా కణాల ధూళిని. ఇలా ఇద్దరం. దేవుడు నీ కల్పనలో కూర్చున్నప్పుడు కందిదినుసంత మంచితనం అద్దినట్టున్నాడు. నువ్వు పెరిగి పెద్దయ్యాక అది మోయలేనంత బరువెక్కింది. ఎదుటివాడికి ఇచ్చేదాన్నే ప్రేమ అంటారని, ఉన్నది లాక్కుంటే దొంగ అంటారని తెలియనివాణ్ణి. ఒక నవ్వు నగిషీతో దేహానికి కొత్త ముసుగు తొడిగావు. ఆలనంటే విసరపడ్డ రాళ్లను నాజూకు గోళ్ల కింద నలపడం అని, పాలనంటే సహనాల ఉయ్యాల మీద బరువుల్ని తెంపడం అని నమ్మిన తంత్రం కదా అనేది. ఒక కొత్త మబ్బులా కురిసి వస్తా నడక చెదరని దారి చెప్పు. పాల చెమ్మలతో వెలిగే పరాచంద్రికలు సమయాలు కలల భరిణలై ఉపాసిస్తాయి నిన్నో మంత్రనగరి చేసి. ఇక ద్వంద్వాలు లేని ప్రేమల్లో మెరుపుల్ని తొలిచిస్తా ఇలా తలపు చర్మాలు పరిచి. వెండిలోయ. కపట నీడలో పటిక పొడిలా కరిగాక ఇచ్చేందుకేముంటుంది ఏ కవికైనా, చిలికి తెచ్చే వసంత తిలకాల కవ్వాలు తప్ప. దాసగలిగేదంతా రెండు చేతులతో దోచి తెస్తే దాన్ని ధనం అంటారని, ఉన్నదంతా ఒక్క గుండెలో మోసి తెస్తే దాన్ని ప్రేమ అంటారని తెలియని అర్భగుణ్ణి కదా. ఒక ఉప్పుకోలుకి ఎన్ని లోహాలు కరగాలి. నేల మీద ఉరికే చమురు దీపాల తారకని, ఉత్త భ్రమలోక సంచారిని. ఈ మణిబంధాల పొరల్లో ముంచాలి గాజు తీగల్లో చిక్కుకున్న ఈ మునిమాపు గాయాన్ని. కాస్తాగు మురికి దరువుల నల్లుల మంటల్లోనే నిద్రపోని.
బంతి నవ్వులు కాసింత జోలపాడని, పురిటి బరువులు దాటి పసిడి ఉదయాలు రాకపోవు, ఎగురొచ్చే పక్షులకు జొన్నగింజల్ని పంచినట్టు, తపటపలాడుతున్న పేజీల్లో కొత్త పంక్తుల్ని వంపినట్టు ఒక అనునయ సూక్తంలా నడిచి వస్తా లేత ఎండల వెండిలోయలో మునిగిన పడవల్లాంటి నిన్నటి కలల్ని వెతుక్కుంటూ. తెలుగువారి ఆత్మీయ వారధి. రఘు గారు చాలా గొప్ప కవిత వినిపించారండి. చాలా మంద్రంగా, చాలా హృదయానికి హత్తుకునే విధంగా గొప్ప భావుకతతో కూడినటువంటి కవిత్వాన్ని మాకు వినిపించారు. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కొత్త కవితా సంపుటి దిశాంతర స్వప్నం పాఠకుల్ని విశేషంగా ఆకర్షించాలని, మీ కవిత్వం పాఠకుల హృదయాల్లో నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి శేషభట్టారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పోయిట్ ఇన్ నో వాయిస్ లాగా మీరు మీ స్వీయ గొంతుకతో మా శ్రోతల కోసం మీ కవిత్వాన్ని, మీ కొత్త కవిత్వాన్ని వినిపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఇవాళ అక్షరాత్రి కార్యక్రమంలో భాగంగా మనం 3వ సెగ్మెంట్లోకి వెళ్తున్నాం. 3వ సెగ్మెంట్లో అందుకున్నాను శీర్షికన ఒక మంచి కవిత్వాన్ని, కవితా సంకలనాన్ని, న్యూడ్ అనే ఒక కవితా సంకలనాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ అందుకున్నాను శీర్షికలో వివిధ భాషలకు, తెలుగు పుస్తకాలతో సహా వివిధ భాషలకు సంబంధించినటువంటి కవిత్వాన్ని, ఇతర పుస్తకాలని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ పుస్తకం న్యూడ్, విశాల్ భరద్వాజ్ గారు రాశారు. విశాల్ భరద్వాజ్ గారి పేరు చెప్పగానే మనకి సినిమా సంగీతము, సినిమా పాటలు, సినిమాకు ఆయనకు సంబంధించిన చాలా విషయాలు గుర్తు వస్తాయి. వీటన్నిటితో పాటు ఆయన గొప్ప కవి కూడా. ఆయన రాసినటువంటి కవిత్వ సంకలనం న్యూడ్ గురించినటువంటి వివరాల్ని నేను మీకు వినిపిస్తాను. ఇప్పుడు అందుకున్నాను శీర్షికన న్యూడ్, శ్రీ విశాల్ భరద్వాజ్ గారి కవిత్వాన్ని మనం విన్నాం, ఆయనను పరిచయం చేసుకుందాం. న్యూడ్, విశాల్ భరద్వాజ్ కవిత్వం. సాధారణంగా సృజనకారుడు 2 రకాలుగా ఉంటారు. కళారంగంలో ఉన్న భిన్న రూపాల నుంచి కవిత్వాన్నో, కథలను, నవల రచనను, సంగీతాన్నో, పెయింటింగ్నో, నాటక రంగాన్నో, బాల సాహిత్యాన్నో, సినిమానో తమ వ్యక్తీకరణ మాధ్యమంగా స్వీకరించి జీవితాంతం కృషి చేసి నిలబడతారు. ఇంకో రకం సృజనకారులు తమ క్యాన్వాస్ని ఏదో ఒక రంగానికి పరిమితం చేయకుండా భిన్నమైన రూపాన్ని స్వీకరించి కృషి చేసి తమ ముద్రను మిగులుస్తారు. మన దేశ సృజనకారుల విషయానికి వస్తే టాగోర్, సత్యజిత్ రే, గుల్జార్ ఇలా అనేక మంది తమ సృజనాత్మక క్యాన్వాస్ని విస్తారంగా పరుచుకుని భిన్న రంగాల్లో గొప్ప కళారూపాలను సృష్టించారు. సరిగ్గా అదే రీతిలో కొత్త తరంలో విశాల్ భరద్వాజ్ అదే కోవకు చెందినవాడు. ఆయన ఫిల్మ్ మేకర్, సంగీత దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ప్లేబ్యాక్ సింగర్, నిర్మాత, ఇంకా ముఖ్యంగా కవి. విశాల్ భరద్వాజ్ అనగానే సంగీత దర్శకుడిగా అభయ్, ఫౌజీ, మాచిస్ ఇట్లా పలు సినిమాలు మనకు గుర్తొస్తాయి. వాటిలో ఆయన అందించిన నవ్య సంగీత రీతులు స్ఫురణకు వస్తాయి. అంతేకాదు దర్శకుడిగా తాను రూపొందించిన సినిమాలకు 3 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. ఇతర చిత్రాలతో పాటు విశాల్ షేక్స్పియర్ రచనలైన మ్యాక్బెత్, ఒథెల్లో, హ్యామ్లెట్ల ఆధారంగా రూపొందించిన మక్బూల్, ఓంకార, హైదర్ సినిమాలు ఆయన్ని భారత చలనచిత్ర చరిత్రలో ఉన్నత స్థానంలో నిలుపుతాయి. 1960, 70, 80 దశకాల్లో వచ్చిన సమాంతర చిత్రాల తర్వాత నూతన తరంలో ఎదిగి వచ్చిన దర్శకుల్లో విశాల్ కొత్త భావాలతో, కొత్త టెక్నిక్తో నిలబడ్డ నవ్య దర్శకుడు. ఇట్లా తన వైవిధ్యభరితమైన సృజన రంగాలతో పాటు ఇటీవల విశాల్ తన కవిత్వ సంకలనం న్యూడ్ వెలువరించారు. ఇందులో 25 గజల్స్, దాదాపు అంతే సంఖ్యలో కవితలు ఉన్నాయి. నజ్మే. విశాల్ కవితల నిండా ప్రేమ, ఆర్తి, వేదన మనకు కనిపిస్తాయి. వాటితో పాటు వ్యవస్థ మీద ఆయన చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో కనిపిస్తాయి. సరికొత్త ఇమేజరీలతో, సరికొత్త భావాలతో సాగే ఆయన కవిత్వం సూటిగా, సరళంగా, స్పష్టంగా ఉంది. ఇది బనారస్ కాదు, ఇది ఢిల్లీ. ఇక్కడ గంగా వెనక్కి ప్రవహిస్తుంది అంటాడు విశాల్.
అంతేనా? ఎలుకల ఇంట్లో కాల్చిన రొట్టెలను తినిపిద్దాం. రాజకీయాలు వింతైన ఎలుకలు అని కూడా అంటాడు ఆయన. గుల్జార్ని అమితంగా అభిమానించే విశాల్ కవిత్వంలో గాలిబ్ నుంచి ఓషో దాకా కవితలున్నాయి. మొత్తం మీద గొప్ప భావుకుడైన కవిగా విశాల్ భరద్వాజ్ తన న్యూడ్ సంకలనంతో భారతీయ సాహిత్య ప్రపంచంలో నిలబడ్డాడు. విశాల్ హిందీ కవిత్వాన్ని సుకృత పాల్ ఇంగ్లీష్లోకి అంతే ప్రతిభావంతంగా అనువదించారు. న్యూడ్ కవితా సంకలనంలోని కొన్ని కవితలు అనువాదాలు చదవండి. నేను శీర్షిక పేరు. గతంలో నేనే, ఇప్పుడు నేనే. నేనే నదిని, వృక్షాన్ని, ఆకాశాన్ని, భూమిని కూడా. గతంలో నేనే, ఇప్పుడు నేనే. నేనే నదిని, వృక్షాన్ని, ఆకాశాన్ని, భూమిని కూడా. నేనే ఆలయాన్ని, అంతఃపురాన్ని, షియాని, సన్నీని కూడా. ప్రార్థన వేళ పండితుల చేతిలో దివ్యని, ఖాజీ నుదుటి మీద నమస్కార చిహ్నాన్ని, ఉపదేశకుడి గుండెల మీద వేలాడుతున్న శిలువను. గతంలో నేనే, ఇప్పుడు నేనే. ఇంకో కవిత ఒంటరి ఛాయ్. మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత తరచుగా లోపల లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకుపోతుంది. మధ్యాహ్నపు గాఢ నిద్ర తర్వాత తరచుగా లోపల లెక్కలేనంత నిశ్శబ్దం పేరుకుపోతుంది. పాత జ్ఞాపకాలు తిరిగి జీవం పోసుకుంటాయి. ఓ కప్పు వేడి వేడి సాయంకాలపు టీతో అరచేతుల్ని వెచ్చవర్చుకుంటూ సూర్యాస్తమయంలోంచి రాత్రిని దర్శిస్తాను. ఓ కప్పు వేడి వేడి సాయంకాలపు టీతో అరచేతుల్ని వెచ్చవర్చుకుంటూ సూర్యాస్తమయంలోంచి రాత్రిని దర్శిస్తాను. పడగ్గది పైకప్పుపై వేలాడుతున్న ట్యూబ్లైట్ వెలుగులో ఓ బల్లి కీటకం కోసం వేచి చూస్తున్నది. పడగ్గది పైకప్పుపై వేలాడుతున్న ట్యూబ్లైట్ వెలుగులో ఓ బల్లి కీటకం కోసం వేచి చూస్తున్నది. నిప్పులపై కాలుతున్న రొట్టెలోంచి పిండి కాలుతున్న వాసన గుర్తొస్తే కళ్ళు వెలిగిపోతాయి. రాత్రి కురిసిన చిరుజల్లులకు పైకప్పు చల్లబడింది. రేడియోలో పాత పాటలు వింటూ కళ్ళు మెరుస్తాయి. రేడియోలో పాత పాటలు వింటూ కళ్ళు మెరుస్తాయి. రాత్రంతా ఓ ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రంతా ఓ ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సూర్యోదయానికి ముందు మెల్లగా నిద్రలోకి జారుకుంటూ తలగడలో ముఖం దాచుకుంటాను. తలగడలో ముఖం దాచుకుంటాను. ఇట్లా సాగుతుంది విశాల్ భరద్వాజ్ కవిత్వం. విశాల్ భరద్వాజ్ అనగానే మనకి సినిమాతో పాటు అద్భుతమైన కవిత్వం కూడా కనిపిస్తుంటుంది. అంతటి మహా కవి రాసినటువంటి ఆ పుస్తకం గురించినటువంటి 2 కవితలు మీకు వినిపించాను. ఇప్పుడు ఇంకో కవిత మీకు వినిపిస్తాను. ఇంట్లో ఒంటరిగా వదిలేయకు. ఇంట్లో ఒంటరిగా వదిలేయకు. ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. నువ్వు ఎదుట లేకుంటే టీవీ ఆన్ కాదు. కబ్బోర్డుకు వేసిన తాళం తెరుచుకోదు. నువ్వు ఎదుట లేకుంటే టీవీ ఆన్ కాదు. కబ్బోర్డుకు వేసిన తాళం తెరుచుకోదు. నల్లాకు జలుబు చేస్తుంది. పిచ్చిది టప్ టప్ అంటూ చీరుతూ ఉంటుంది. నల్లాకు జలుబు చేస్తుంది. పిచ్చిది టప్ టప్ అంటూ చీరుతూ ఉంటుంది. లైట్లు వెలుగుతూ ఆరుతూ దొంగాటాడతాయి. ఎయిర్ కండిషనర్ వేడిగాలిని వెదజల్లుతుంది. ఏ కారణమూ లేకుండానే ఇంటర్నెట్ మూగబోతుంది. నువ్వు రాగానే మరే కారణమూ లేకుండానే కనెక్ట్ అవుతుంది. ఏ కారణమూ లేకుండానే ఇంటర్నెట్ మూగపోతుంది. నువ్వు రాగానే మరే కారణమూ లేకుండానే కనెక్ట్ అవుతుంది. గాలితో పరదాలు జతగూడి నన్ను భయపెడతాయి. గాలితో పరదాలు జతగూడి నన్ను భయపెడతాయి. రాత్రంతా కుట్రలు చేస్తాయి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు. మరో కవితా శీర్షిక రీయూనియన్. ఆయన శవం కట్టెలపై కాలిపోయింది.
ఆయన శవం కట్టెలపై కాలిపోయింది. ఆయన పేరు నాలుకపై పూడ్చివేయబడింది. ముఖం నిప్పుల కుంపటైంది. అవయవాలు కాలిబుడిదయ్యాయి. ఆజానుబాహుడైన నా సోదరుడు ఇప్పుడు బూడిదై ఓ చిన్న సంచిలో ఇమిడిపోయాడు. నదిలో కలిపేశాం. నేనెప్పుడు ఆ నది ఒడ్డున కూర్చుని ఏదో ఒక్కొక్క రోజు నేను ఈ నదిలో కలిసిపోయి ప్రవహించి అతన్ని కలుసుకునేందుకు వెళ్తానని తలపోస్తూ ఉంటాను. నేనెప్పుడు ఆ నది ఒడ్డున కూర్చుని ఏదో ఒకరోజు నేను ఈ నదిలో కలిసిపోయి ప్రవహించి అతన్ని కలుసుకునేందుకు వెళ్తానని తలపోస్తూ ఉంటాను. ఇట్లా సాగుతుంది విశాల్ భరద్వాజ్ కవిత్వం. ఒక అద్భుతమైన కవిత్వ పుస్తకం చదివిన అనుభూతి కలిగింది. విశాల్ భరద్వాజ్ న్యూడ్ కవితా సంకలనం చదివిన తర్వాత. న్యూడ్ కవితా సంకలనం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. మనం తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళం, తెలుగు కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళం, తెలుగు కవిత్వాన్ని రాసేవాళ్ళం. కేవలం తెలుగు పరిమితిలోనే కాకుండా తెలుగు పరిధులు దాటి మిగతా భాషలో వస్తున్న కవిత్వాన్ని కూడా పలవరించాలని ఆశతో ఇవాళ మీకు ఈ న్యూడ్ కవితా సంకలనాల గురించి 4 మాటలు మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాత్ర కార్యక్రమంలో ఇవాళ మనం చివరి అంకానికి చేరుకోబోతున్నాం. చివరి అంకంలో భాగంగా ఇవాళ చివరి ఎపిసోడ్లో ఎవరికా ఆన్లైన్ ప్రింట్ క్లబ్ పక్షాన ఇవాళ మనం ఒక మంచి దర్శకుని గురించినటువంటి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. తెలుగువాడు, తెలంగాణ వాడు, వరంగల్లో పుట్టి పెరిగినవాడు మాధవరావు గారు దర్శకుడిగా లబ్ధ ప్రతిష్టలు. ఆయన తరంలో ఆయన మంచి సినిమాలు తీశారు. ఆయన గురించినటువంటి 4 మాటల్ని 4 పరిచయ వాక్యాలు విందాం. మాధవరావు గారు తాలిబొట్టు సినిమాతో తన క్యారియర్ ప్రారంభించారు. చివరకు చిల్లర దేవుళ్ళు లాంటి అద్భుతమైన సినిమా తీశారు. ఇప్పుడు ఆయన గురించినటువంటి మాటలు విందాం. తాలిబొట్టు మాధవరావు గారి గురించినటువంటి ఆయన జీవన రేఖలు అనే సినిమాకు సంబంధించిన వివరాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. తెలంగాణ తొలితరం సినీ దర్శకుల్లో తాలిబొట్టు మాధవరావుకి ప్రముఖమైన స్థానం. 1970లో ఆయన తీసిన మొట్టమొదటి చిత్రం తాలిబొట్టు. ఆ సినిమా నిర్మాణంతో మాధవరావు గారి పేరు తాలిబొట్టు మాధవరావుగా మారిపోయింది. ఆ సినిమాలో కృష్ణ, విజయ నిర్మల, కృష్ణంరాజు, రాజబాబు, రమాప్రభలు ముఖ్య తారాగణంగా పనిచేశారు. కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించిన ఆ సినిమాకు తానే స్వయంగా స్క్రిప్ట్ రచనను కూడా చేసుకున్నారు మాధవరావు. 1934లో హనుమకొండలో జన్మించిన మాధవరావు ఇంటి పేరు తిరునగరి. వరంగల్లో మెట్రిక్ పూర్తయిన తర్వాత కొంతకాలం టీచర్గా పనిచేశారు ఆయన. చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి కలిగిన మాధవరావు మద్రాసులో సినీ రంగ ప్రవేశం చేశాడు. మొదట హాస్య పాత్రలు, మోనో యాక్టింగ్ బాగా చేసే మాధవరావు గాత్రం కూడా బాగా ఉండేది. ఆయన బాగా పాడేవారు. కొంతకాలం హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్న మాధవరావు మిత్రులందరి ప్రోత్సాహంతో సినిమాల్లో చేరేందుకు 1958లో మద్రాసులో లెక్కేశాడు. మొదట గాయకుడుగా సినిమాల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అప్పటికే అనేక మంది గాయకులు సినిమా రంగంలో ప్రముఖ స్థానంలో ఉండడం వల్ల సంగీత రంగంలో ఆయనకు అంతగా ప్రోత్సాహం, ప్రవేశం లభించలేదు. అయినా నిరాశ చెందకుండా ఎట్లాగో ఒక తీరు సినిమాల్లో ప్రవేశించడమే లక్ష్యంగా మద్రాసులోనే ఉండిపోయాడు. సినిమాలకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా వదలకుండా పనిచేయడం ప్రారంభించాడు. మద్రాసు వెళ్లిన 2 నెలలకు జగన్నాథ్ వద్ద శ్రీకృష్ణ రాభారం సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. దాని తర్వాత వెంటనే సేలంలో తయారైన బిఎస్ నారాయణ రూపొందించిన మాంగళ్యం సినిమాకి మాధవరావు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయనకు ప్రముఖ కవి, సినీ రచయిత ఆత్రేయతో పరిచయం ఏర్పడింది. ఆత్రేయకు మాధవరావులోని అంకితభావం నచ్చి అభిమానంతో సహకరించడం మొదలుపెట్టాడు. ఆ పరిచయం ముందుకు వెళ్లడానికి మాధవరావుకు ఎంతో ఉపయోగపడింది. అప్పటికే ఆత్రేయ సినీ రంగంలో విజయవంతమైన కవిగా నిలబడ్డాడు. ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు. ఆత్రేయ సూచనల మేరకు మాధవరావుకు ఆదుర్తి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 61 నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు మాధవరావు ఆదుర్తి గారి సహచర్యం కొనసాగింది. ఆదుర్తి వద్ద దర్శకత్వం, ఫిల్మ్ టెక్నిక్, స్క్రీన్ ప్లే తదితరమైన అనేక అంశాలను నేర్చుకున్నానని మాధవరావు అనేకసార్లు చెప్పుకున్నాడు. 1962లో మంచి మనసులు, 1964లో మూగ మనసులు, 65లో తేనె మనసులు, 66లో కన్నె మనసులు, 68లో సుడిగుండాలు తదితరమైన అనేక సినిమాలకు ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత హిందీ సినిమాలు మిలన్, మన్కా మీత్, డోలీ, దర్పణ్,
తదితర సినిమాలకు కూడా మాధవరావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆదుర్తి వద్ద దర్శకత్వం, ఆత్రేయ వద్ద స్క్రిప్ట్ రైటింగ్ లో మెలకువలను నేర్చుకుని ముందుకు వెళ్లాడు మాధవరావు. ఇక మొదటి నుంచి నటన పట్ల ఎంతో ఆసక్తి ఉన్న కారణంగా మాధవరావు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేసే ప్రయత్నం చేశారు. మంచి మనసు సినిమాలో అక్కినేనికి మిత్రుడుగా, మూగ మనసులో సూర్యకాంతం ఇంట్లో వంటవాడుగా, తేనె మనసులు కన్ని మనసులో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు ఆయన. ఆదుర్తి దగ్గర పనిచేస్తున్నప్పుడే వెంకట్రామరాజు అనే నిర్మాత సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉండగా మాధవరావుకి పరిచయం అయ్యారు. అలా వారి పరిచయం తాలిబొట్టు సినిమా నిర్మాణానికి దారితీసింది. అదే ఆయన మొట్టమొదటి సినిమా అయింది. ఆ సినిమాలో హీరో పాత్రకు కృష్ణ, హీరోయిన్ గా విజయ నిర్మల, ఇతర పాత్రలో కృష్ణంరాజు, రమాప్రభ, రాజబాబులు నటించారు. ఆ సినిమా కోసం కేవలం కథ కోసమే అనేక ఏళ్లు మాధవరావు కృషి చేశారు. తాలిబొట్టు విడుదలైన తర్వాత ఆర్థికంగా కూడా విజయవంతమైన సినిమాగా నిలబడింది. దాంతో తెలుగు సినిమా రంగంలో మాధవరావుకి ఒక మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ఆదుర్తి లాంటి వాళ్ళు కూడా తాలిబొట్టు సినిమాని ప్రశంసించారు. అంతేకాదు హిందీలో సూరజ్ ఫిల్మ్స్ అనే సంస్థ సినిమా నిర్మాణం కోసం కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్న తరుణంలో ఆదుర్తి సుబ్బారావు మాధవరావు పేరు సూచించారు. దాంతో ఆయనకు హిందీ సినిమా చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ నుంచి వచ్చినవాడు కావడంతో హిందీ భాష మీద మంచి పట్టు ఉండడం కూడా మాధవరావుకి ఆ హిందీ సినిమా అవకాశం రావడానికి ఉపయోగపడింది. సంజీవ్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా సూరజ్ ఔర్ చాందా. దాంతోపాటు హిందీలో మాధవరావు బహారోం కి మంజిల్ సినిమాను కూడా రూపొందించాడు. దీనికి కొంచెం ముందే 1972లో శోభన్ బాబు, సావిత్రి, ప్రభాకర్ రెడ్డి, చంద్రకళలు ప్రధాన తారాగరంగా కన్నతల్లి సినిమా కూడా మాధవరావు గారు రూపొందించారు. దాని తర్వాత తన స్వస్థలం వరంగల్ చేరుకున్న మాధవరావు తెలంగాణకు చెందిన సినిమా కథతో సినిమా తీయాలనే సంకల్పంతో కృషి చేయడం ప్రారంభించారు. వరంగల్లో కాకతీయ పిక్చర్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. వరంగల్ కు చెందిన కొంతమంది మిత్రుల్ని కలుపుకుని 1977లో దాశరథి రాసిన చిల్లర దేవుళ్ళు నవలని సినిమాగా తీసేందుకు పూనుకున్నారు. అప్పటికే తెలుగు సాహిత్యంలో దాశరథి గారు రాసిన చిల్లర దేవుళ్ళు ఒక విలక్షణమైన నవలగా పేరు తెచ్చుకుంది. నిజాం పరిపాలనా కాలం నాటి అరాచకాలు, అణచివేతలు, సాయుధ పోరాట నేపథ్యం పరిస్థితులు చిల్లర దేవుళ్ళ నవలలో దాశరథి అత్యంత వాస్తవికంగా చిత్రించారు. ఆ కాలం నాటి సామాజిక రాజకీయ నేపథ్యాన్ని ఆ నవలలో చిత్రించినంత సాధికారికంగానే మాధవరావు పరిమితుల మేరకు చిల్లర దేవుళ్ళు సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. కొంత రియలిస్టిక్ ధోరణిలో చిత్రిస్తూనే ముందుకు సాగారు. చిల్లర దేవుళ్ళు కథాకాలం 1936 నుంచి 42 ప్రాంతంలో ఉంది. కథాస్థలం తెలంగాణలోని ఓ చిన్న పల్లెటూరు. నవల ప్రారంభంలో సారంగపాణి అనే ఒక సంగీత ఉపాధ్యాయుడు బతుకుదెరువు కోసం విజయవాడ నుంచి ఆ ఊరికొస్తాడు. ఊరి నడుమ దేశ్ముఖ్ రామారెడ్డి గడి ఉంటుంది. అది ఊరి మొత్తానికి ఏకైక భవంతి కాగా కరణం వెంకట్రావుతో పాటు మరికొందరికి మామూలు ఇల్లు ఉంటాయి. మిగతా ఊరందరివి పూరి గుడిసెలు. నిజాం పాలనలో సంప్రాప్తించిన అధికారం, స్వేచ్ఛలతో, స్వార్థంతో దొర, కరణం ఊరిని పూర్తిగా తమ ఆధిపత్యంతో పాలిస్తూ ఉంటారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర పానికి తన గడిలో ఆశ్రయమిస్తాడు. రోజు సారంగపాణి పాటలు వింటూ అతనికి ఊళ్ళో కరణం కూతురు తాయారుతో పాటు 2-3 సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాడు. సారంగపానికి ఊళ్ళో దొర సాగిస్తున్న ఎదురులేని పాలనతో పాటు ఆయన మాటే శాసనమని అర్థమవుతుంది. తన అధికారాన్ని ఏమాత్రం తక్కువ చేసినా దొర ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తాడో కూడా గమనిస్తూ ఉంటాడు. దొరకి కరుణానికి మధ్య స్వార్థపూరితమైన వైరం ఉన్నా ప్రజల్ని అణచివేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరూ ఏకమైపోవడం కూడా సారంగపాణి గమనిస్తాడు. గడిలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం. అయితే ఆమె సారంగపాణిని ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసు పడతారు. తాయారు మరో అడుగు ముందుకు వేసి తనను పెళ్లి చేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తానని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. మరోవైపు భూ తగాదాల్లో లంబాడీలను కరణం మోసం చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా ప్రజలపైనే కాల్పులు జరుపుతారు. ఓ లంబాడి స్త్రీపై అత్యాచారం చేయబోగా ఆత్మగౌరవంతో తనను తాను కాపాడుకునేందుకు పోలీసు అధికారిని చంపుతుంది. ఆ వెంటనే తను ఆత్మహత్య చేసుకుంటుంది. నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే ఆ తర్వాత అటు హిందువులు కాలేక ఇటు ముస్లింలు కాలేక వాళ్ళు పడే బాధలను ఈ సినిమా చిత్రీకరిస్తుంది. దొర బండి రోడ్డుపై వెళ్తున్న సమయంలో బండికి ముందు మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం వంటివి చూపించారు. ఆ పని చేసే మనిషి వెట్టి చాకిరీతో తిండి లేక ఎంత కునారిల్లిపోతున్నాడో కూడా ఈ సినిమా చిత్రిస్తుంది. నిజాం పాలనలో దెబ్బతిన్న తెలుగు భాషా సంస్కృతుల సముద్ధరణకు కంకణం కట్టుకున్న మాడపాటి హనుమంతరావు కృషిని పాణి తెలుసుకోవడం కూడా ఈ నవలలో ఉంటుంది. సాయుధ పోరాటానికి ముందున్న తెలంగాణ జీవితాన్ని చిత్రించే పనిని నవలలో ఎంత విజయవంతంగా దాశరథి గారు చేశారో అంతే విజయవంతంగా మాధవరావు తన సినిమాలో కూడా విజయవంతంగా పూర్తి చేశారు. తొలి తెలంగాణ సినిమా ఇది. తెలంగాణ నేపథ్యంలోంచి, తెలంగాణ గ్రామీణ బతుకుల్లోంచి, తెలంగాణ సామాజిక పరిస్థితుల్లోంచి రూపొందినటువంటి ఈ సినిమా ఇది. ఈ సినిమాలో వినయ్ కుమార్, ఉమాభారతి ప్రధాన పాత్రలో నటించారు. వరంగల్ జిల్లా ఆత్మకూర్ దేశాయ్ గడిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా
భూస్వాములు పేద రైతుల మధ్య పోరాటాన్ని చక్కగా చూపించింది. కెవి మహాదేవన్ అందించిన సంగీతం ఈ సినిమాని మ్యూజికల్ గా కూడా టాప్ పొజిషన్ లో నిలబెట్టింది. కలువకు చంద్రుడు ఎంతో దూరం అనే పాట భావుకతతో నిండి ఉండగా, ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మతుకెరుగరన్నా నేను గంజిలో మెతుకెరుగరన్నా అన్న పాట రైతు యొక్క దయనీయమైన స్థితికి అద్దం పడుతుంది. తెలంగాణ ప్రాంతంలో కేవలం బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి ఒక పేద రైతు పడే బాధని ఈ పాట ఒక అత్యద్భుతమైన పాటగా నిలబడింది. ఇవాళకి తెలంగాణ జానపద గేయాల్లో మకుటాయమైనటువంటి స్థానాన్ని కల్పించిన పాట ఇది. ఇక చిల్లర దేవుళ్ళు సినిమాలో ఆత్రేయ రాసిన మరో 2 పాటలు కూడా విశేషంగా ప్రాచుర్యం పొందాయి. కెవి మహాదేవన్ సంగీతం ఈ సినిమాకి ఒక గొప్ప బలంగా నిలబడింది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, రెండవది పాడాలని ఉన్నది అన్న పాట కూడా తెలంగాణ గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి విజయవంతమైన పాటలుగా నిలబడ్డాయి. ఇలా అద్భుతంగా గుండె లోతుల్లోంచి సాగే ఏటికేతం వంటి లాంటి పాటతో పాటు చాలా సరళంగా ఉన్నటువంటి పాటలతో కూడా ఈ సినిమా ఆనాటి కాలంలో చాలా గొప్ప విజయవంతమైన పాటలుగా మిగిలాయి. కెవి మహాదేవన్ సంగీతంలో ఏటికేతం బట్టి పాటని నరసింహమూర్తి పాడారు. జానపద పాటలకు చేతులంటూ రాసిన కవులు ఎవరు ఉండరు కనుక జనం బాధల్ని గాథల్ని సంతోషాన్ని వ్యక్తం చేసుకునే గీతాల్ని అలాంటి పాటని ఒక్కటి నుంచి ఇప్పటి వరకు ఆ పాట విశేషంగా ప్రాచుర్యం పొందింది. ఇలా తెలంగాణ గడ్డ మీద గొప్ప సినిమాలు తీసిన దర్శకుడుగా మాధవరావు చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక గ్రామీణ జీవితాన్ని అంతే విలక్షణంగా వరంగల్ నుంచి వచ్చిన ఒక దర్శకుడు, వరంగల్ మిత్రుల సహకారంతో, వరంగల్ మిత్రుల ఆర్థిక ప్రోత్సాహంతో రూపొందించిన ఈ సినిమా ఒక గొప్ప విజయవంతమైన సినిమాగా నిలబడింది. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాటి అక్షరాల తెర 126వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకోబోతున్నాం. ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనకు ఈ వారం కవితా శీర్షికలో కవితలు అందించినటువంటి కవులు, అట్లాగే విశాల్ భరద్వాజ్ గారికి, కీర్తిశేషులు మాధవరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రోతలందరికీ మరొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలతో సెలవండి. గుడ్ బై, గుడ్ నైట్. మళ్ళీ వారం ఇదే సమయానికి 8:30 గంటలకి టోరీ అక్షరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నేను మీ వారాల. థ్యాంక్ యూ. సెలవండి. బాయ్.